Hi guys, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. Right now we are going to Delhi. He's my brother. So చాలా లగేజ్ ప్యాక్ చేసుకుని right now we are going to New Delhi. So ఫ్లైట్ క్యాచ్ చేయాలి. ఆ టైంకి వెళ్ళేటట్టయితే చాలు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక రిమైనింగ్ థింగ్స్ చెప్తా. Till then bye. ట్రెక్కింగ్ ఎక్కడి నుంచో మొదలైపోయినట్టు. నేను నిన్ను తీస్తున్నా, నిన్నైతే తీయచ్చు కదా. అమ్మా లగేజ్ రెండు బ్యాగులు మొత్తం కూలీ నెంబర్ 1 లాగా. అమ్మా చాలా ఉంది బాబాయ్ లగేజ్. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి సెక్యూరిటీ చెక్ తర్వాత వెళ్ళిపోవడమేనా గేట్కి? అంటే మర్చిపోయాను ఫ్రెండ్స్, చెల్లి 4 ఏళ్ళు అయింది. మా తమ్ముళ్ళలాగా మాటికి తిరగట్లేదు ఫ్రెండ్స్. కూలీ జాగ్రత్తగా పట్టుకెళ్ళమ్మా. అందుకే స్మాల్ మిస్టేక్స్ జాగ్రత్తగా పట్టుకెళ్ళాలమ్మా. మూమెంట్ ఆఫ్ ట్రూత్ లాస్ట్ వ్లాగ్లో పెట్టాను కదా, లగేజ్ ఎంత ఉంటుందో అని భయపడ్డా అని. సో దిస్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఫైనలీ ఇట్స్ 29.1 kgs. బిలో 30 kgs ఉండాలి. 2 personsకి లిమిట్ 30 kgs అనమాట ఇండిగో ఫ్లైట్కి. సో వి డిడ్ ఇట్. Are we done? Yeah, thank you. ఫైనల్లీ వచ్చేసా లోపలికి. సాటిస్ఫైడ్. 30 కిలోలు రా. నీకే జోక్గా ఉందేమో, నాకు ఎంత కంగారు పడ్డాను తెలుసా. 30 kilos ఉంటుందా ఉండదా ఏంటి అని. మనలాగా అందరూ ఢిల్లీలో షాపింగ్ చేసుకుని ఒక బ్యాక్ కలర్ ఏరా ఆరెంజ్ కలర్ ఎక్కడున్నా కనిపిస్తుంది. నువ్వు ఎక్కడన్నా కనిపించలేదు అనుకో, ఎక్కడున్నాడంటే ఆరెంజ్ కలర్ బ్యాగ్ వేసుకున్నాడు అని చెప్పచ్చు. చూడు ఇంతమందిలో ఎవరికైనా ఆరెంజ్ కలర్ ఉందా? అటు సలాడ్. నాది రాతి గుండె. ప్రిన్సులు ఆ లవ్లు నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఐస్ క్రీమ్ తింటూ అమ్మమ్మతో బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా. బాగా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు కూడా. ప్రిన్స్ జట్లేను నేను. ఎందుకు సరే అంట. మాకు 11:15కి ఇప్పుడు వెళ్ళాలి.
ఒకసారి ఫ్లైట్ ఎక్కేస్తానండి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ మిస్ అవుతుంది నిజంగానే టైం అయిపోయింది మీరు ఎంత కూర్చుంది మేడం పొడుకాళ్ళు ఇంకా కిందకి వెళ్ళాలా మనం ఇది కాకుండా ఇంకా కిందకి కార్నర్ రైట్ కార్నర్ దట్స్ ద లౌంజ్ దేర్ $117 ಇದೆ వాళ్ళందరూ వెళ్ళాలి ఇంకా నాకు నిజంగానే డౌట్గా ఉంది నేనేదో నీ కంటెంట్ క్రియేట్ చేయడం నా కోసం తీస్తానేమో అనుకున్నా వీడియో నా కోసం తప్పిస్తే అన్ని వీడియోలు నీకే నేర్చుకున్నాను నేను ఇంకా చాలా ఉన్నాయి మేడం ఏదో చెప్తున్నారా ఎంతైనా యూట్యూబర్ కదా ఎంతైనా యూట్యూబర్ కదా మొత్తాన్ని చాలా సాధించాం కదా ఈరోజు 30 kg బ్యాగ్ ఒకటి ఆన్ టైంకి వచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఒక్కొక్కటి చెక్ లిస్ట్ ముందు ఎవరు ప్రౌడ్ ఆఫ్ అస్ ఇద్దరం చేశారు మామూలుగా ఏది 35 kg 50 kg ప్యాక్ చేసుకుని వచ్చేసుకోండి నీదంతా తెలుసా నాకు 14.1 ఉంది ఇదంతా 14 చాలానే అడుగుతుంటాం కదా ఇదే 15.7 ఎంత ఉంది నా దాంట్లో కవర్ అయింది లేకపోతే నా దగ్గర ఇంట్లో ఉన్న సామాన్లు కావాల్సిన సామాన్లు పట్టుకొచ్చాను కావాల్సిన సామాన్ సో ఇప్పుడు చెప్పు ట్రిప్ ఎక్కడికి చెప్పు ఇప్పుడు ఢిల్లీ తర్వాత మనాలి తర్వాత లదాఖ్ శ్రీనగర్ ఇద్దరు అద్భుతమైన వాళ్ళు నాకేమో సైనస్ ఉంది ఇటుకేమో ఆస్తమా ఉంది అడ్వెంచర్ ట్రిప్లో అయ్యే మెయిన్ ఇప్పుడు ఇంతకీ సన్ స్లాబ్ సేపు అయ్యాక మనకి 12 బయలుదేరుతాం 3 అవుతుంది అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ రూమ్ మీద ఎత్తుండేప్పుడు 5 అయిపోతుంది సరోజిని మార్కెట్కి ఎప్పుడు వెళ్తాం
ఆల్మోస్ట్ వెయిటెడ్ ఫర్ 2 hours ఇన్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే బయట ఫుల్ ఎండ ఉంది, 45 degreesలో ఉంది ఎండ మాత్రం, భయంకరంగా ఉందన్నమాట. మేమేమో రూమ్ బుక్ చేసుకోలేదు ముందే ఢిల్లీలో, సో అప్పటికప్పుడు 1 dayకి రూమ్ బుక్ చేయించుకున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండాలి, కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండాలి అని అనుకున్నాం అనమాట. అందుకే మహిపాల్పూర్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి హోటల్ క్లాసిక్ డిప్లొమాట్లో తీసుకున్నాం అనమాట. ఇట్స్ ఎ నైస్ స్టే యాక్చువల్లీ. ఈ మహిపాల్పూర్లో ఇంకా చాలా తక్కువ బడ్జెట్లో కూడా దొరుకుతాయి ప్లేసెస్, బట్ అక్కడ ఎండకి, ఆ రోజు ఎండకి మేము తట్టుకోలేకపోయాం అనమాట. సో ఫస్ట్ ఏదో ఒక రూమ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ డే వేరే రూమ్కి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి అలా ఆ రోజు మాత్రం క్లాసిక్ డిప్లొమాట్లో దిగాం అనమాట. Is the room for the day. Hello. ఇంత బుడ్డి రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ 3000 రూపాయలు. That's costly. How Delhi is. అమ్మా టైం చూడు కనిపిస్తుంది, 7 o'clock ఈవినింగ్ 7కి మన ఊర్లో అయితే చీకటి పడిపోయి ఈ టైంకి ఫుల్ ఆల్మోస్ట్ ఒక నైట్ ఫీలింగ్ వచ్చేది కదా 7 అంటే. నాకు ఏదో ఈవినింగ్ 5 అయినట్టుంది మన దగ్గర. ఎండ కూడా అంతే గట్టిగా ఉంది 5 o'clock లాగా. వెల్కమ్ టు ఢిల్లీ. వెల్కమ్ టు ఢిల్లీ మెట్రో. వెనక్కి వెళ్తే ఇంకా బాగుంది. వెళ్దామా? తెస్తావా? నిజంగా చెప్తున్నాను, మెట్రో అర్థం కానోడు వస్తే ఈ పింక్ లైన్లకి, ఎల్లో లైన్లకి, బ్లూ లైన్లకి, అది చూడు కింద చూడు, చూడు అసలు. ఫస్ట్ టైం ఇలా నేను వచ్చాను అనుకో, నిజంగా 100 సార్లు 100 మందిని లేదు ఇప్పటికీ. నువ్వు ఉన్నావు కాబట్టి పెద్ద తమ్ముడు అండ, పెద్ద అన్నయ్య అనలేను కదా, అందుకే తమ్ముడు అండ తీసుకుని వెళ్తున్నా. అండ కొండ. మా ఫస్ట్ డేనే సరోజినికి వెళ్తుంటే అదో రకమైన ఆనందంగా ఉంది. ఇవన్నీ కలిపి రీల్ చేసుకున్నా. ఢిల్లీ అంతా ఒకటి వీడియో ఒకటి తీసుకోవడం, ఇంకా నువ్వు నాకితే నేను నీకు తెస్తా. ప్రతి స్టేషన్ దగ్గర ఆగి చెప్పి ఇలాగొన్నావు. పాదాలు ఎవరు నీ ఎంత ఉన్నాయి అక్క? సరోజినీ నగర్ లేడీస్కి ఏమంటారు, వెల్కమ్ టు మై ప్యారడైజ్. వెల్కమ్ టు మై ప్యారడైజ్ అంటే ఇంకా మోదాలు మొక్కల ఆనందం చూడండి. పూర్తిగా చంద్రముఖి గారు చూపించారు. అమ్మ నా నెట్టెలలో వెళ్ళాను. మార్కెట్లోకి వెళ్ళకముందే కొంచెం సామాన్ కొనేసాను, లోపలికి వెళ్ళక ఇంకెన్ని కొంటాను.
మార్కెట్ కొనేయడం ఇంకా भैया 10 की दो 10 की दो भैया 10 की दो 10 की दो चलो 10 की दो 10 की दो क्या लिया 10 की दो चलो 10 की दो 10 की दो तेरा साइज नहीं आया तो इधर ही ఫ్లాష్ ఆన్ చేయొచ్చు కనిపిస్తుందా సరోజిని మార్కెట్ ఇలాంటి తోటి పట్టుకెళ్ళండి నింపుకుని తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకన్నా ఈరోజు అక్కలతో వెళ్ళకండి, ఎందుకంటే తమ్ముళ్ళకి ఇంకో ఇలాంటి చెప్పులు కొనుక్కోవడానికి ఉండదా. నేను కొనుక్కున్నాను అక్కడ కొనుక్కుంటుందని చెప్పి కొనుక్కున్నాను. कि हम आपके साथ टायर को यात्रा को सुरक्षित और सुखद बनाने का प्रयास कर रहे हैं. ओके सर, वेलकम टू इंडिया's अरे మాట్లాడండి ఇగో వాడి చెప్పులు ఒక చెప్పులు కాస్ట్ ఒక షూ జత కాస్ట్ అది బట్టలు మొత్తం కలిపినా ఉండవు. చెప్తున్నాడు మళ్ళీ కోపంలో దస్ కదా వాడు మాత్రం ఎందుకు కదా 5 రూపాయలు ఇచ్చే టీషర్ట్ ఒట్టికి తీసుకున్నాను. నిజంగా ఆడి కాస్ట్ కూడా కాదు, ఒట్టికి తీసుకున్నా అసలు 5 రూపాయలు వస్తుందండి. 5 రూపాయలు ఇచ్చి दरवाजे दाईं ओर खुलेंगे. प्लेटफॉर्म और ट्रेन के बीच का ध्यान रखें. This station is Shivaji. చాలా ఎండగా ఉంది ఈరోజు, పొద్దున్న నుంచి కూడా కంటిన్యూస్ ఎండ కదా. అసలు 7:30 టైం అది హైలైట్. అసలు నేను ఢిల్లీలో చూసింది 7:30 అయినా కూడా ఎండ అలా అంటే వెలుగు అలా కనిపిస్తుంది. ఇంకా అసలు 7 ఆ టైం మనకి చీకటి అయిపోయినట్టు ఉంటుంది కదా మ్యాక్సిమం. ఎంతో కొంత డిమ్ లైటింగ్ వచ్చేస్తుంది ఏదో పక్కన. కానీ అంత అంటే ఫోటో ఐ మీన్ వీడియో కాల్లో చూడటం వేరు. అంటే లైక్ ఏదో మామూలుగా ఉందేమో, చుట్టుపక్కల ఏమన్నా వెలుగు ఉందేమో, అంటే చూడు మారిపోతూ ఉంటుంది కదా కలర్స్, అట్లా అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే అసలు ప్యూర్ అసలు ఏదో సాయంత్రం 5 అవుతుంది. టైం కి సంబంధం ఉండదు. అలా చూస్తే 7 టైం చూస్తే 5 అయిందేమో అనుకున్నాను, తీరా చూస్తే 7 అంట. 7:30 7:40 కూడా అదే అలాగే ఉంది కదా. 8 ఆ టైంకి కొంచెం చీకటి పడటం స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం అంతా 10:34. ఓకే, ఇప్పుడు కొంచెం చీకటిగా ఓకే అన్నట్టు ఉంది. ఢిల్లీ ఫస్ట్ రోజే చంప చెళ్ళు అనిపించింది మనకి. ఎండకి ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. టూ మచ్ ఢిల్లీ, యూ ఆర్ టూ మచ్.
ఇది వేస్తున్నా వచ్చేస్తా తల్లి నా బాబు వచ్చేస్తాను ఇప్పుడు వచ్చేస్తాను అయితే వీచ్ ఇంట్లో ఉన్నాను వచ్చేస్తాను నొక్కాను ఉంటుందా ఈ రూట్ లోకి వచ్చిందా సచ్చా ఆ లవ్లు లవ్ లేదమ్మా నా బంగారు లవ్లు గుడ్ నైట్ లవ్లు అయిపోయింది ఓపిక మొత్తం అయిపోయింది స్నానం చేసి స్కిన్ కేర్ చేసుకుని పడుకుంటే రేపు పొద్దున్నే లేచాను See you guys tomorrow. Bye-bye. Saffron biryani we are trying there. Boba. బాగుంది కదా కదా బాగుంది కదా కదా